సహకార సంఘాలు పాలక వర్గాలపై హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని అన్నారు టీఎస్ క్యాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్న సహకార సంఘాలు పాలక వర్గాలను పునరుద్దరించాలన్న హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. పాలక వర్గాలు లేకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న రవీంద్రరావుతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. వ్యవసాయ సహకార సంఘాలను రద్దుపై హైకోర్టు ఆ తీర్పుని ఏదైతే వెల్లడించడం జరిగింది. ప్రభుత్వం వ్యతిరేకంగా పాలక వర్గాలను రద్దు చేయడాన్ని ఖండిస్తూ ఏదైతే హైకోర్టుకు వెళ్లారో వారికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి టీఎస్ కాప్ అటు ఏదైతే మాజీ చైర్మన్ ఏదైతే రవీంద్రరావు గారు మనతో పాటు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును ఎలా చూస్తారు? హైకోర్టు ఇచ్చిన తీర్పు నేను స్వాగతిస్తా ఉన్నాం. వాస్తవం గ్రహించి ఇవాళ మేము ఏ పాయింట్ మీదనైతే కోర్టుకు వెళ్ళడం జరిగిందో ఇది కరెక్ట్ అని నిర్ధారణ ఈ తీర్పు ద్వారా మనకు నిర్ధారణ అయిందనే మాట నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పాలక వర్గం అనేది ఎసెన్షియల్. రోజువారీ వ్యవహారం నడవాలంటే ఇప్పుడే మా సోదరులు అశోక్ గారు చెప్పారు. ఎరువుల విషయం కానీ, కొనుగోలు విషయం కానీ, విత్తనాల విషయంలో కానీ, ఇంకో విషయం. ఇవాళ పెట్రోల్ బంకులు నడుపుతా ఉన్నారు, ఆర్ఓ ప్లాంట్లు నడుపుతా ఉన్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చేస్తున్నారు, ఇది చేస్తలేరని కాదు. సహకార సంఘాలకు ఉన్న శక్తి అంటే ఇది చేయొచ్చు, ఇది చేయరాదని కాదు. ఈ భూ ప్రపంచంలో ఏది చేసేటానికైనా వాళ్లకు అటువంటి సౌలభ్యం ఉన్నది. ఎనీథింగ్ అండర్ ద సన్ దే కెన్ డూ. సో ఎన్ని రకరకాల కార్యక్రమాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి పాలక వర్గాలు లేకుండా ఇవాళ పాలనా అధికారులను వేసిండ్రు. ఒక్కొక్కడు 5 ఇన్ఛార్జ్. వాడు మేము రోజు వాడి ఆడ కూర్చుంటేనే పనులు చేయడానికి సమయం సరిపోదు. 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చి ఆ సంతకాలు పెట్టడం చేయడం. ఎందుకంటే కంప్యూటరీకరణ జరిగింది. డే ఎండ్ వాళ్ళ సంతకం లేనిదే వ్యవహారం ముందుకు సాగదు. సో ఇటువంటి సమయంలో కోర్టు దీన్ని గ్రహించి ఖచ్చితంగా దాన్ని ఏదైతే ఆ జీవోను ఇది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ పాలక వర్గాలను నియామం ఏదైతే ఉన్నదో తిరిగి వాళ్ళకే ఈ బాధ్యతలు ఇవ్వాలని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. కోర్టును మేము వారికి స్వాగతిస్తా ఉన్నాం. ఈ తీర్పును వారికి ధన్యవాదాలు కూడా చెప్తాం. సార్ ఒకటి చెప్పండి, ప్రభుత్వం పాలనాధికారులను ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క సహకార సంఘాలు ఎలా కుంటుపడ్డాయి అంటారు? రైతులకు ఏమైనా నష్టం జరిగిందంటారా? బరాబర్ జరిగినాయి. ఇప్పుడు ఈ 3 నెలల్లో వ్యవహారం అంటే ఇప్పుడు మేము ఎందుకంటే అక్కడ కూర్చొని చూడలేదు, కానీ వ్యవహారం ఇప్పుడు మేము బాధ్యతలు ఉన్నప్పుడు ఇలా రైతులు గుట్టలుగా రోడ్ల మీద వరి ధాన్యం, మక్కలు, జొన్నలు ఏదైనా మాలాంటి వాళ్ళు పాలక వర్గాలు ఒకవేళ ఉన్నట్టయితే ప్రభుత్వాన్ని వాళ్లకు విన్నవించే వాళ్ళం, మంత్రులను కలిసే వాళ్ళము, అధికారులను సీనియర్ అధికారులను కలిసే వాళ్ళం. ఇప్పుడు ఉన్న పాలనా అధికారికి మెకానికల్గా పనిచేస్తాడు. మొనాటనీగా పొద్దున్న 9 to 5 ఆఫీసర్. ఆయన గవర్నమెంట్ అధికారి. ఆయన కడుపు నొప్పి ఏముంటుంది, కడుపు తిప్పలు ఏం తెలుసు రైతుల గురించి. మేమే స్వతహాగా రైతులం కాబట్టి రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఏ రకంగా వ్యవహారం సాగాలి, దాన్ని చక్కదిద్దాలి అనేది మాకు తెలిసినంత వాళ్ళకి తెలియదు. మీరు ముందస్తుగా కూడా రాజీనామా చేసినట్టున్నారు ఈ చైర్మన్ పదవికి సంబంధించి. మరి ఫర్దర్గా ఎలా వెళ్తారు మీరు ముంగటికి? రాష్ట్ర సహకార బ్యాంకుకు నేను రాజీనామా చేయడం వాస్తవం, కానీ సింగిల్ విండో అధ్యక్షునిగా అదేవిధంగా జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా ఈ జీవో వచ్చే వరకు కంటిన్యూ అయ్యాను. ప్రధానంగా అనేక కష్ట నష్టాలు ఉన్నాయని కూడా రైతులకు కూడా చెప్తా ఉన్నారు మీరు. ప్రజెంట్ ఈ సహకార సంఘాలు భవిష్యత్తులో ఎలా పనిచేయబోతున్నాయి? గతంలో అంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన హయాంలో కూడా సంబంధించి కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు రాజకీయ ప్రమేయం లేకుండా చూశారని కూడా. ప్రజెంట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కేసీఆర్ గారు ఇప్పుడు కొన్ని విషయాలు మనం వాస్తవం చెప్పుకోవాలండి. రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్నీ కూడా కంటిన్యూ చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా వ్యవస్థకు ఏదైతే స్వతంత్రం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మాటతో ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని పూర్తిగా అదే స్వాతంత్రం కేసీఆర్ గారు మాకు బాధ్యతలు అప్పచెప్పి ముందుకు తీసుకుపోయడానికి ఏ ఒక్క నాడు కూడా నేను 10 సంవత్సరాలు రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేసిన ఏ ఒక్క నాడు కూడా ప్రభుత్వం వైపు నుండి ఏ ఒక్క నాడు కూడా ఎటువంటి ఒత్తిడి మా పైన రాలేదు. ఇది చేయమని లేకుంటే ఇది చెయ్యకమని కూడా ఎప్పుడూ చెప్పలేదు.
ఇది అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తాము సమర్థిస్తున్నాం, స్వాగతిస్తున్నాం అంటూ కూడా మాజీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సహకార సంఘాలు లేకపోవడం వల్ల, సహకార సంఘాల పాలక వర్గాలు లేకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోయారని వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి గతంలో కేసీఆర్ కూడా తమకు సహకారం అందించారంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.